ఏఎస్ఎఫ్ కేసు అనేది నమోదైంది, సబ్స్క్రిప్షన్ తీసుకుంది అని చెప్పేసి సబ్స్క్రిప్షన్ తో అసభ్యకరమైన పోస్ట్ చేస్తున్నారు. ఈ ఏఎస్ఎఫ్ఐ కేసు ముందు ఆమె సబ్స్క్రిప్షన్ ఫాలో అవుట్ వచ్చేసి 1,700. ఎప్పుడైతే ఏఎస్ఎఫ్ఐ కేసు అయిందో దాని తర్వాత ఆమె సబ్స్క్రిప్షన్ దాదాపు 5,000 దాకా పెరగడం జరిగింది. ఇది అసలు సమాజం ఎక్కడికి పోతుంది అన్నట్టు. సో నేనంటూ గత కొద్ది రోజుల నుంచి ఈ మధ్య కాలంలో ఒక 3-4-5 డేస్ నుంచి కూడా విష్ణుప్రియ మళ్ళీ సోషల్ మీడియాకు ఈ న్యూస్ అనేది ఇన్స్టాగ్రామ్, ఈ అయితే ట్విట్టర్, యూట్యూబ్ అంతా చాలా ఎప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సబ్స్క్రిప్షన్ ఏంటి ఇదంతా రకరకాలుగా వైరల్ అవుతూ వస్తున్నాయి. ఆమె వీడియోలు కూడా కొంత ఎక్స్పోజింగ్ తగ్గట్టు కొంత వైరల్ గా చాలా అంటే యూత్ ని అట్రాక్ట్ చేసే విధంగా కొన్ని వీడియోస్ ఇవన్నీ చేయడం కొంత అయితే మీరు అన్నట్టు కొన్ని చేసేంత వరకు చేస్తే బాగుంటది. ఎంత పెద్ద యాక్టర్స్ అయినప్పటికీ ఎవరైనా సరే, ఎందుకంటే చేసిన వ్యక్తుల ప్రభావం సమాజం మీద ఉంటది కాబట్టి సో ఏదో డబ్బుల గురించి ఆలోచించి మనం చేయకుండా సో కొంత వాల్యూస్ తో కూడుకున్నది చేస్తే కొంత మనకి వాల్యూ ఉంటది. ప్లస్ అటు చూసే వ్యక్తులకు కానీ సమాజంలో ఉన్న కొంతమంది వ్యక్తులకు కానీ అందరికి కూడా సో బాగుంటది. అంటే ఇప్పుడు యూత్ అసలు మొత్తం చెడిపోతుంది ఘోరంగా. అంటే ఇలాంటి పోస్టులు పెడితే ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవుతున్నారు. అంటే రోజు రోజు మన సమాజం అనేది దారుణంగా మారిపోతుంది. దీని వరకు ఎంత వరకు కరెక్ట్ అసలు యూత్ ఇట్లా పాడవడం? అంటే మీరు అన్నట్టు నిజంగా యువత ఎప్పుడు వాళ్ళ యొక్క చదువు, వాళ్ళ యొక్క గోల్, లక్ష్యాల మీద సో ఫోకస్ పెట్టి తల్లిదండ్రులు వాళ్ళకి ఖచ్చితంగా కొన్ని 100,000 లక్షల ఫీజులు కట్టి చదివిస్తారు కాబట్టి కొంత సినిమా అనేది ఒక చాలా మంది ఈ మధ్య రాజకీయ నాయకులు కానీ చాలా మంది గొప్ప వాళ్ళు కూడా మాట్లాడారు. గద్దర్ అవార్డ్స్ లో కూడా అదే చెప్పారు చాలా మంది. సినిమా అనేది ఒక కళ. ఆ కళని పేద ప్రజలకు, అదేవిధంగా సమాజానికి, అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వ్యక్తులైనా సరే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఎంటర్టైన్మెంట్ కానీ, అది కామెడీ కానీ, అది ఏ రూపంలో అయినా సినిమా కావచ్చు, అందులో ఎంటర్టైన్మెంట్ లాగా ఉండాలి, సమాజం పనికొచ్చేవి ఉండాలి. అంతేగాని ఇలా కొంత ఇష్టం వచ్చినట్టు రకరకాలుగా వేషధారణలు కానీ ఈ సమాజానికి యూత్ కి సో ఇట్లా వేరియేషన్స్ అంటే ఏదైతే కొన్ని అసభ్యకరమైన ఏవైతే ఉండకూడని అలాంటి కొంత ఈ ఏదైతే ఉందో అలాంటివి ఉండకుండా బ్యాడ్ సంబంధించినటువంటి అలాంటి సమాచారం కానీ, అలాంటి ఎంటర్టైన్మెంట్ కానీ, అలాంటి ఏదైతే అలాంటి చేయకుంటే బాగుంటుందో అలాంటివి ప్రోత్సహించుకుంటే బాగుంటుంది. అలాంటి చేసే ముందు కూడా ప్రతి ఒక్కరు ఆలోచించి చేయాలి. సో యువత కూడా ఇలాంటి వాటిని చూడకుండా సో సెల్ ఫోన్ అనేది ఉండడం వల్ల చాలా వెంటనే మనము ప్రతిదాన్ని సో అడాప్ట్ చేసుకోవడము, ప్రతిదాన్ని చూడడం సో అదొక వ్యాపకం లాగా అయిపోయింది. సో దీని మీద కొంత గవర్నమెంట్ కూడా మీరంటే యువత చెడిపోకుండా ఉండాలంటే కొంత అన్నిటి మీద కొన్ని మంచి వాటి మీద కొంత గవర్నమెంట్ కూడా స్పందించి వాటిపైన మంచి విషయాలపైన అవగాహన కల్పించాలి. ఏది పడితే చూసి అట్రాక్ట్ కాకుండా యువకులు కూడా తమ ఏదైతే చదువుకుంటారో వాటిపైన ఫోకస్ చేసి లక్ష్యాన్ని చేరే విధంగా ఉండాలి. అలాంటి వాటిపైన ఉద్యోగ అవకాశాలు, క్రియేటివిటీ వరల్డ్, దేశానికి ఉపయోగపడేటువంటి అలాంటివి సో సినిమా విషయంలో తప్పు లేదు, వస్తాయి. కానీ మంచి సందేశాత్మక వంటి సినిమాలు, స్టోరీస్, ఒక ఇన్స్పిరేషన్ వంటి స్టోరీస్ అలాంటివి కొన్ని సో చేస్తే బాగుంటుంది. కొంత ఎవరైతే మీరు అయితే అన్నారో ఇలాంటి ఎక్స్పోజింగ్ వీడియోస్, ఇట్లాంటి కొన్ని ఈ చెడుగా చేసేటువంటి కొంతమంది అంటున్నారు ఏంటంటే విష్ణుప్రియ చేసిన తప్పేం కాదు, ఆమె ఏం చేసి సినిమాలలో చేసి అయితే ఇక్కడ చేసింది సోషల్ మీడియాలో, తప్పేం కాదు అంటున్నారు. ఆయన మాట ఎంతవరకు కరెక్ట్? సో బయట ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదైనా సరే, ఇప్పుడు సినిమా అయినా అటు సోషల్ మీడియా అయినా ఇష్టం వచ్చినట్టు చేయడం అంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం కావచ్చు ఏమో, కానీ కొంత సమాజం కూడా బాధ్యత ఉంటది. మనం సమాజంలో ఉన్నప్పుడు ప్రతిదానికి మనం సమాధానం చెప్పాల్సి ఉంటది. ఎందుకంటే అది ఇష్టం వచ్చిన జరిగింది అని దానివల్ల ఏదైనా ఇబ్బంది జరిగితే గొడవలు అయిపోతుంది, రకరకాల ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అలాంటప్పుడు నాకేం సంబంధం లేదంటే బయట వాళ్ళంటే దానికి సమాధానం ఎవరు చెప్తారు? సో అందుకనే చేసేటప్పుడే ప్రతిదాన్ని కూడా మనము ఆలోచించి సో ఎవరైనా చెప్పేటప్పుడు, సోషల్ మీడియాలో వచ్చేటప్పుడు సో ఇవన్నీ వైరల్ జరుగుతున్నాయి కాబట్టి సో చేసే ముందు యాజ్ ఎ డైరెక్టర్ అయినా, ఎంటర్టైన్మెంట్ అయినా, సినిమా అయినా
అది ఇంకా వేరే సమాజంలో జరిగే ఎటువంటి కార్యక్రమాలైనా ఆలోచించి చేయాలి. అది సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి, యువతని దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఎందుకంటే మన భారతదేశ యువత సో ప్రపంచంలో ఎక్కడా లేని యువత భారతదేశంలో ఉంది కాబట్టి సో మన ఇయాలటి రేపటి భవిష్యత్తే మన యువత కాబట్టి సో అలాంటి వాళ్ళకి మంచి క్రియేటివ్ వరల్డ్ ప్రతి ఎన్నో రంగాలు ఉన్నాయి. అలాంటి రంగాల మీద మనము యూత్ ని ఫోకస్ పెట్టాలి, యూత్ మైండ్ ఫోకస్ పెట్టాలి, యూత్ పవర్ ఫోకస్ పెట్టాలి, యూత్ కొత్త అవకాశాలు ఎలా సృష్టించాలి, వాళ్ళ శక్తి సామర్థ్యాలను ఎలా పెంచుకోవాలి, ప్రపంచ దేశాలు మనతో పోటీ పడే విధంగా మనం ఎలా తయారు చేయాలి యువకుల్ని. సో ఇలాంటి వాటిపైన, ఇలాంటి రీసెర్చ్ చేసే వాటిపైన సో మన భారతదేశం ముందుండే విధంగా అన్ని రకాలుగా అలాంటి వాటిపైన ప్రభుత్వం కూడా ముందడుగు వేసి యువతని ప్రోత్సహిస్తే యువత కూడా ఇలాంటి చెడు మార్గంలో పోకుండా మంచి మార్గంలో పోవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు అన్నట్టు నిన్న ఉపాధి అవకాశాలు జాబ్స్ కూడా కొన్ని ఇలా తీసుకొని ఎక్కడ పడితే అక్కడ నిజాయితీగా సంస్థలు కొన్ని లేకపోవడం వల్ల, కొన్ని డబ్బులు తీసుకొని ఇలా చేయడం వల్ల కొందరు కష్టపడి పనిచేసి జాబ్ తీసుకొని కూడా కొంతమంది జాబర్స్ కి జాబ్ డబ్బులు తీసుకొని పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇలా ఉండడం వల్ల యూత్ కొంతమంది ఎట వెళ్ళాలి అంటే వాళ్ళ అవసరం కోసం ఏదైతే అదే అని చెప్పేసి కొంతమంది ఇలా చేసే వాళ్ళు కూడా డబ్బుల కోసం. అదంతా కొంత గవర్నమెంట్ కి అదే ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ కార్యక్రమం చేసేది ప్రతిదీ కూడా ప్రైవేట్ సంస్థలు కూడా సో చాలా జాగ్రత్తగా చేయాలి. ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రైవేట్ సంస్థలు ఏదైనా సరే, ఎంటర్టైన్మెంట్ అయినా ఏదైనా సరే, సినిమా విషయాల్లో కూడా డైరెక్టర్ కూడా చేయాలి. సినిమా అనేది పెద్ద ప్రాజెక్ట్ అయినప్పటికీ సినిమా డైరెక్టర్లు కూడా చాలా బాధ్యత వహితంగా వహిస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే గవర్నమెంట్ కూడా, మన తెలంగాణ గవర్నమెంట్ అందరికి ఆదేశాలు ఇచ్చింది, ఎంతవరకు ఉండాలో కొన్ని విషయాలు అంతవరకే ఉండాలి, తప్పితే హద్దులు మీరి కొంత ఉండకూడదు, వాటిపైన కూడా ఖండిస్తుంది. సో ప్రతి ఒక్కరు ఈ సినిమా రంగానికి, ఎంటర్టైన్మెంట్ రంగానికి, సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా కొంత ఎంతవరకు చేయాలనో అంతవరకు ఎంటర్టైన్మెంట్ అంతవరకే హద్దులు ఉండాలి. చెడుని ఏదైతే మనం వాటిపైన దృష్టి పెట్టకుండా అలాంటి వీడియోలు చేయకుండా మనము ఇలాంటి మంచి వీడియోలు చేసుకుంటే, ఇలాంటి మంచి సినిమాలు చేసుకుంటే సో సమాజానికి పనికొచ్చే చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.